తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? అసలు ఈ సంవత్సరం ఎలా ఉంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభినా సేవితాం హస్తైశ్చక్రగధాసికేట విషికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ, మీకు కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మిథునం. మిథునం అంటే ఏంటి? జంట. జంట అంటే ఏంది? కలిసి ఉండాల్సింది, బ్యాలెన్సింగ్గా ఉండాల్సింది. కానీ మిథున రాశికి ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే కలిసి ఉండడం ఉండదు. ఎవరైతే కలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా విడిపోతారు. స్నేహితుల మధ్యన వైరం ఏర్పడుతుంది. నిజ రూపాలు కనిపిస్తాయి. నిజం చెప్పాలంటే మిథున రాశి వారికి నిజమైన స్నేహితుడు ఎవరు, నిజమైన దుర్మార్గుడు ఎవరు, తన జీవితానికి ఉపయోగపడే వ్యక్తి ఎవరు, తన జీవితాన్ని పాడు చేస్తున్న వ్యక్తి ఎవరు, ఈ రియలైజేషన్ మొత్తం తెలిసిపోతుంది. కానీ నిజం నిష్ఠూరమైంది, తట్టుకోలేం మనం. కష్టం అనిపిస్తుంది. నీ లైఫ్ పార్ట్నరే నిన్ను మోసం చేస్తుంది అని నీకు నీ కళ్ళతో చూసి కరెక్ట్ గా తెలిసినా దాన్ని తట్టుకోలేకపోతారు. జీవితం లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. ఇప్పుడు మన ఎంప్లాయీస్ అందరు పని చేస్తున్నా కరెక్ట్ గా ఉన్నారని మనం అనుకుంటాం. మనం ఇప్పుడు ప్రతి చోట ఒక చిన్న నమ్మకం పెట్టి అన్ని వదిలేస్తాం. ప్రతి చోట వెళ్ళి ఎగ్జామినేషన్ చేయమంటే కుదరదు. కానీ ఆ ఎంప్లాయీస్ కనుక మోసం చేస్తున్నారని తెలిస్తే, ఆ ఎంప్లాయీస్ తన ముందు ఎదిగారు, వాళ్ళ వల్ల తను ఎదిగాను అని చెప్పి వాళ్ళని ఏమనకుండా ఉండాలా అనేది తటస్థంగా ఉండిపోతారు. సో ఇలాంటి పరిస్థితి మిథున రాశి వారికి ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఆదాయము 14, సంపదలు బాగా ఉంటాయి, వ్యయము 2, ఖర్చులు తక్కువ ఉంటాయి. నేను అందుకే చెప్పాను, మిథున రాశి వారు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి. మీ పని మీరు చేసుకుంటురండి. ఉద్యోగ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో రిస్కులు తీసుకోవద్దు. అట్లాగే రాజపూజ్యము 4, అవమానం 3. మిమ్మల్ని తిట్టే వాళ్ళు 4, మెచ్చుకునే వాళ్ళు 4 ఉంటే తిట్టేవాళ్ళు 3 ఉంటారు. కాబట్టి ముఖ్యంగా అత్తగారింట్లో పోకట్లకు వెళ్ళకండి. మీ అత్తగారింటికి ఎక్కడైనా మర్యాదలకు, నాకు మర్యాద జరగలేదు అని మర్యాద రామన్నలాగా చేయకండి. ఓకే, చేస్తే మర్యాద రామన్న సినిమాలో సునీల్కి ఏం జరిగిందో మీకు అదే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నో మర్యాద, ఏది ఉంటే అది, అంతే. హ్యాపీగా ఉండండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రం అదృష్టయోగం ఉంది. 2 నెలలు మాత్రమే. అది ఏమిటి అంటే అక్టోబర్, నవంబర్. ఈ 2 నెలలు మాత్రం సంపదలు వస్తాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి, బాగుంటుంది. పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే ఈ టైంలోనే జరుగుతాయి. నవంబర్లో మాత్రం పెళ్ళి, అక్టోబర్లో పెళ్లిళ్ళు చేసేసుకోండి. నేనేమంటానంటే మిథున రాశి వారు ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే మీకు 1 సంవత్సరం పాటు బాగా లేదు కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోండి. బాగా లేకపోతే పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే ఆ టైంలోనే పెళ్లి చేసుకుంటే నీ భార్య జాతకంతో అయినా నీకు ఏదైనా కలిసి వస్తుంది. సో నేను లక్కున్న వాళ్ళకి పెళ్లి చేసుకోవద్దని చెప్తాను. ఎందుకోసం అంటే ఆ ఉన్న లక్క కాస్త పోతుంది. నువ్వు ఆమెకు అటెన్షన్ ఇచ్చే లోపల ఆవిడ అంటది, పెళ్ళయింది నాకేమో అటెన్షన్ ఇస్తలేవు, నువ్వు బిజినెస్ అని తిరుగుతున్నావు అని చెప్పి. అదే చూస్తే అరవింద సమేత సినిమా డైలాగ్ ఉంటుంది, ప్రపంచము నా దగ్గర అంటే మా భుజాల మీద తలబెట్టేసి ప్రపంచాన్ని చూస్తారని చెప్పేసి అంటే అదే డైలాగ్ వినిపిస్తుంది. ఇంకేం చేయలేరు జీవితంలో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిథున రాశి వాళ్ళు పెళ్లి చేసుకోండి. నేను 6 రాశులు చెప్తా. ఈ 6 రాశుల వాళ్ళు పెళ్లి చేసుకోకండి. ఈ సంవత్సరం పెళ్లి చేసుకొని రిలేషన్షిప్లో పోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర, కుంభ, ఈ రాశి వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోండి. మీనరాశి, మేషరాశి, ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి, పెళ్ళిళ్ళకి పోవకండి. అసలు పెళ్ళి, రిలేషన్షిప్, మ్యారేజ్ ఇది ఏవి వద్దు.
ఏది వద్దు, రిలేషన్షిప్ వద్దు, పెళ్లి వద్దు, ఏది వద్దు వీళ్ళకి. పెళ్లి చేసుకోకూడని రాశులు ఏంది అని అంటే వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి, మకర రాశి, వీళ్ళందరూ పెళ్లి చేసుకోవద్దు, వద్దు. ఎందుకోసమంటే ఇది అదృష్ట సమయం, ఇది ఉన్న అదృష్టం కాస్త వెళ్ళిపోతుంది. ఎందుకోసమంటే నువ్వు ఆ టైంలో పెళ్ళాన్ని చూసుకుంటావా, నీ జీవితాన్ని చూసుకుంటావా? సో పెళ్ళి అంటే ఇంకా ఉంటది, ఇంకా మళ్ళీ హనీమూన్ ట్రిప్ అనాలి, అక్కడ అనాలి, ఇక్కడ అనాలి, టైం అంతా అటే పోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో కావాలంటే మొదలే చెప్పండి, గురుగారు చెప్పారు నాకు పెళ్లి చేసుకోవద్దని చెప్పారు, నన్ను సంవత్సరం పాటు నువ్వు వదిలేస్తాను, నన్ను ఏమి ఇబ్బంది పెట్టినట్టు చేసుకుంటా అని చెప్పి అగ్రిమెంట్ చేసుకోండి. సో మిథున రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీకు దురదృష్ట యోగం ఎక్కువగా ఉంది. సో మిథున రాశి వారికి నేను ఈ సంవత్సరం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కీప్ క్వైట్ ఇన్ యువర్ జాబ్. మీ ఉద్యోగంలో చాలా సైలెంట్గా జాబ్ చేస్తూ ఉండండి. బీ లైక్ ఏ వెల్, అంటే బావిలాగా ఉండండి. బావిలో మనము రాయి వేసినా బంతి వేసినా అటే పోతుంది. డోంట్ బీ లైక్ ఏ వాల్, గోడలాగా ఉండకండి. ఎవరు ఏదైనా రియాక్ట్ అవ్వకండి. రియాక్ట్ అయిపోయారు అంటే నష్టం మీకే. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎవరైనా ఏదైనా అడిగితే గుర్తులేదు, మర్చిపోయా, ఇవి మాత్రం చెప్పండి. ఎవరైనా అడిగితే ఏమో అని చెప్పండి తప్ప దేనికి రియాక్ట్ అవ్వకండి, దేనికి ప్రామిస్ చేయకండి, ఎవరికి ఏవి ప్రామిస్ చేయకండి. ప్రామిస్ లేదు చేసినా ఈ సంవత్సరం నిలబెట్టుకోలేరు. మీ పాటికి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అప్నే నకాబ్ పైలే సమాలిజీ అని అంటారు. అంటే ఏదైనా జరిగితే ఫస్ట్ మీ యొక్క ఆక్సిజన్ మీద పెట్టుకోండి, తర్వాత మీరు ఇతరులకు హెల్ప్ చేయండి అని చెప్తారు. అట్లా ఫస్ట్ మీ ఆక్సిజన్ మీరు చూసుకోండి. కాబట్టి మీ వరకు మీరు ఉండండి. ఎక్కువగా కామెంట్స్ చేయకండి, ఎక్కువగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వకండి. ముఖ్యంగా మిథున రాశిలో దశమ స్థానం లోపలికి మనకి ఏది 9వ స్థానం లోపలికి రాహు వెళ్ళిపోతాడు కాబట్టి అదృష్టాన్ని తినేస్తాడు రాహు. నీకు వచ్చేది కూడా రాకుండా పోతుంది. కాబట్టి మెయిన్గా గాసిప్స్లో అస్సలు ఇంటరాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఒక ఆఫీస్ హెడ్ ఉంటాడు, ఆయన గురించి ఏదో స్టాఫ్ రూమ్లో గాసిప్ జరుగుతూ ఉంటాయి. ఆ గాసిప్స్లో వీళ్ళు ఏదైనా అరిచారనుకో, వీళ్ళదే రికార్డ్ చేసి అడిగి పంపిస్తారు, అయిపోయి ఇంకా ఇష్క. కాబట్టి గాసిప్స్ల జోలికి వెళ్ళకండి. ఎంతవరకు ఉందో అంత మంచిగా బాగుంది, అంతకు మించి ఎక్కువ మాట్లాడద్దు. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి మిథున రాశి. అండ్ మీకు నేను చెప్పేది ఏంటంటే అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం చేసుకోండి. ఈ నష్టం రాకుండా ఆ అమ్మవారు నిన్ను కాపాడుతుంది. అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ రోజు అమ్మవారి దగ్గరికి రండి, మహాలక్ష్మి యాగం చేయండి. ఆ అమ్మ అనుగ్రహంతో మీకు ఆ 2 నెలలు కూడా మీకు జాక్పాట్లో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ఒక పరిహారం వారికి. ఇదే పరిహారం. ధన్యవాదాలు గురుగారు.